వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాతృభాష పరిరక్షణకు యువత ముందుకు రావాలి. మంత్రి కందుల దుర్గేష్. మాతృభాష వైభవాన్ని, సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించాలని ఉన్న ఆశయంతో రాష్ట్ర స్థాయిలో తెలుగు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్విని మంత్రి దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూలై 25, 26వ తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహాల ప్రాంగణంలోని జరగనున్న తెలుగు మహోత్సవం అధికారిక పోస్టర్ను మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడారు. తెలుగు భాష వైభవం, సాహిత్య సంపద, సాంస్కృతిక సౌందర్యం, కళా సంప్రదాయాలు, జానపద వారసత్వం మరియు సృజనాత్మకతల్ని ఒకే వేదికపై తెచ్చే అద్భుతమైన వేడుక ఈ తెలుగు మహోత్సవం అన్నారు. మాతృభాషలోని మాధుర్యాన్ని విద్యార్థులు, యువకులు ఆస్వాదించేలా, నిత్య జీవితంలో వాడుకలోకి తెచ్చేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆధునిక పోకడల్లో తెలుగు భాష స్వరూపం తగ్గుతుందనే ఆందోళన అధిగమించి మాతృభాష గొప్పతనాన్ని విశ్వవిఖ్యాతం చేసేందుకు ఈ ఉత్సవం దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మాతృభాష గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ మహా కార్యక్రమంలో విద్యార్థులు, యువత, తెలుగు భాషాభిమానులు ప్రతి ఒక్కరు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత సంస్కృతి సమితి సంబంధించి రేపు 25, 26 తారీఖుల్లో ఉండవల్లి గుహల్లో జరుగుతున్నటువంటి తెలుగు మహోత్సవం ఇవాళ విద్యార్థుల దగ్గర నుంచి యువతీ యువకుల వరకు కూడా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు భాషని ఆస్వాదించటం, అనుభవించటం, వాడుకలోకి తీసుకురావటం, ఈ 3 అంశాలు ప్రధానంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఈ సంస్థ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తేజస్విని గారు, అదేవిధంగా శాఖ మంత్రిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రధానంగా తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ మాధుర్యాన్ని నెమ్మదిగా కోల్పోతున్నాం అనేటువంటి భయభ్రాంతులకు మనం అందరం లోనవుతున్నటువంటి సమయంలో మళ్ళీ ఆ వైభవాన్ని చాటి చెప్పాలని, తద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశ్వవిఖ్యాతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ చిన్న ప్రయత్నం ప్రారంభించడం జరిగింది. ఇది నెమ్మదిగా మహావృక్షంగా ఎదిగి అందరిలోనూ కూడా తెలుగు భాష పట్ల అనురక్తి పెరిగే విధంగా, మన మాతృభాష యొక్క గొప్పతనాన్ని మనం ముందుగా ఆస్వాదించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు అందరూ ఇందులో పాల్గొనాలిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ రోజు కృష్ణదేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా పేరు పొందినటువంటి కృష్ణదేవరాయలు ఆయన చెప్పినటువంటి మాట, తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు ఎలుగువే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే తెలుగు అనేది ఈ దేశం తెలుగు, నేను తెలుగు రాజుని, తెలుగు కండ అంటే పటిక బెల్లం ఎంత తీయగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి భాష తెలుగు. అందరూ రాజులు కూడా ఈ తెలుగు భాష గొప్పతనాన్ని పొగిడిన వారే. అందువల్లే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి మాటని ఆ రోజు కృష్ణదేవరాయలు గారు చెప్పారు. అటువంటి తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని ప్రపంచం దశదిశలా కూడా ఎలుగెత్తి చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగస్వాములు కండి, తెలుగు భాషను ముందుకు తీసుకెళ్దాం. మన మాతృభాషలో మనందరం మాట్లాడుకోవడం ద్వారా మన పిల్లల్లో, మన యువతీ యువకుల్లో కూడా ఈ భాష పట్ల అనురక్తిని పెంపొందించే విధంగా ముందుకు సాగుదాం అనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.